ఇది లేదు కాబట్టి, ఇంటెన్షన్స్ కాదు కాబట్టి ఇతను బాధ్యతగా ఉంటున్నాడు. ఐఏఎస్ అకాడమీ లాంటిది నడిపినటువంటి వాడు అంతే. పవన్ కళ్యాణ్ ఎట్లయితే కోరుకుంటున్నాడు జెన్యూన్ గవర్నెన్స్ అనేది కోరుకుంటున్నాడు అతను. నియోజకవర్గం వరకు ఈయన అలా కోరుకుంటున్నారు అంతే కదా. ఇప్పుడు తిరువూరు అనేది మంచి స్పాట్, ఖమ్మంకి కృష్ణా జిల్లాకి బోర్డర్, అది అద్భుతమైన డెవలప్మెంట్ జరగగలిగినటువంటి ఏరియా, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరగగలిగిన ఏరియా, అగ్రికల్చర్ డెవలప్మెంట్ జరగగలిగిన ఏరియా. కానీ ఎందుకని అంటే ఈ దరిద్రపు రాజకీయాల వల్లనే అది ఎదగకుండా పోయింది సుదీర్ఘకాలం పాటు. అట్లాంటి దాన్ని బాగు చేసే ప్రయత్నం అతను చేస్తున్నాడు. చేస్తుంటే అతన్ని ఎందుకు నిందితుడిగా చూపించాలి, అతన్ని ఎందుకు తప్పుడుగా చూపించాలి? ఇప్పుడు చూడండి, రెంట్కి చెడ్డరేవాడు సాక్షి వాళ్ళేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని గురించి కవర్ చేయడానికి వాళ్ళు రాశారు. ఈనాడు జ్యోతినేమో అతను తప్పుడు చేస్తుంటే క్రమశిక్షణ చర్యలు చేస్తామని వార్నింగ్ ఇచ్చారని రాస్తున్నాడు. ఇంతకీ ఇద్దరికి చెడ్డవాడు ఏం తప్పు చేశాడు అతను? ఒక రోడ్డు వేశారట, సిమెంట్ రోడ్డు. ఇప్పుడు అప్పట్లో అతని పేరేంటి, ఎరపతినేని శ్రీనివాసరావు టైంలో రోడ్డు ఒకటి దానికి అడ్డంగా గోడ కట్టారు అక్కడ. ఎరపతినేని ఏది మొన్న వైసీపీ టైంలో ఎరపతినేని వాళ్ళ బ్యాచ్కి సంబంధించి రానియకుండా గోడ కట్టారని, దాన్ని ఇదిగో చూసారా క్రూరత్వం అని సుదీర్ఘకాలం పాటు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు తెలుగుదేశం వాళ్ళు. ఇప్పుడు అట్లాగే ఇక్కడ కూడా చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తన ఇంటి వైపుకి వేసినటువంటి సిమెంట్